భక్తులారా, మీకు శ్రీకృష్ణుడి ఆశీర్వాదాలతో స్వాగతం. ఈ వీడియో చూడండి, మీ బాధలు తొలగిపోతాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. జై శ్రీ రాధాకృష్ణ. ప్రియమైన స్నేహితులారా, ఈ వీడియోని మొదలెట్టే ముందు కాసేపు ప్రార్థన చేద్దాం. ఓ కృష్ణ, ఈరోజు ఈ అమృతవాణిని వినే ప్రతి భక్తుడి జీవితంలో నీ కృప ఎప్పుడూ ఉండాలని, వాళ్ల కష్టాలన్నీ తొలగిపోవాలని కోరుకుంటున్నాను. స్నేహితులారా, ఈ అద్భుతమైన వాణిని వినే ముందు మీ భక్తిని, ఆలోచనలను వ్యక్తపరుస్తూ కామెంట్లలో జై శ్రీ రాధాకృష్ణ అని తప్పక రాయండి. మీ ఈ భక్తి మన ఈ ఆధ్యాత్మిక యాత్రని మరింత పవిత్రం చేస్తుంది. మీరు మా ఛానల్కి కొత్తగా వచ్చినవాళ్లైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ని నొక్కండి. అప్పుడు మీరు మా ప్రతి కొత్త భక్తి యాత్రలో భాగం కాగలరు. రండి, ఇక ఆలస్యం చేయకుండా ఈ దివ్యయాత్రని మొదలెడదాం. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: గతంలో జరిగిన దానికి బాధపడకు, రానున్న దానికి చింతించకు. నీ ఇప్పటి కర్మపైనే దృష్టిపెట్టు. చింతించడం వల్ల గతం మారదు, భవిష్యత్తు సంతోషకరంగా ఉండదు. బదులుగా నీ మనసు మరింత కలవరపడుతుంది. దీన్ని ఒక సరళమైన ఉదాహరణతో అర్థం చేసుకుందాం. నీ చేతిలో ఒక గాజు గ్లాసు ఉందనుకో. అది పొరపాటున నీ చేతిలోంచి జారి కిందపడి పగిలిపోయింది. ఇప్పుడు నీ ముందు రెండు దారులున్నాయి. ఒకటి, గ్లాసు పగిలిపోయిందని బాధపడుతూ ఇలా జరగకూడదు, ఇప్పుడు నేనేం చేయను అని చింతించడం. రెండోది, జరిగినది జరిగిపోయిందని అంగీకరించి ఆ శిథిలాలను శుభ్రం చేసి ఇకమీదట జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించడం. మొదటి దారిని ఎంచుకుంటే నీ మనసు బాధలో, చింతలో మునిగిపోతుంది. నీవు నిన్ను నీవే నిందించుకుంటావు, పరిస్థితిని తిట్టుకుంటావు. కానీ గ్లాసు మళ్లీ అతుక్కోదు. కాని రెండో దారిని ఎంచుకుంటే నీవు పరిస్థితిని అర్థం చేసుకుని ముందుకు సాగపోతావు, పరిష్కారంపై దృష్టి పెడతావు. ఇదే చింతించడం, పరిష్కారం వెతకడం మధ్య తేడా. చింత నిన్ను గందరగోళంలో ముంచెత్తితే, పరిష్కారం నీకు ముందుకు సాగే శక్తిని ఇస్తుంది. మరో ఉదాహరణ చూద్దాం. ఒక యాత్రికుడు అడవిలో దారి తప్పాడనుకో. అతని ముందు రెండు దారులున్నాయి. ఒకటి, చింతతో కూర్చుని ఇక్కడినుంచి ఎలా బయటపడతాను, ఒకవేళ దారి తప్పితే, ఒకవేళ అడవి జంతువులు వస్తే అని భయపడి ధైర్యం కోల్పోవడం. రెండోది, శాంతంగా ఆలోచించి సహనంతో ఉండి చుట్టూ ఉన్న సంకేతాలను గమనించి బయటపడే దారిని వెతకడం. చింతలో మునిగితే అతని మనసు మరింత గందరగోళంలో పడిపోతుంది. భయంతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు, సరైన దారి గురించి ఆలోచించలేడు. కాని సహనంతో, ఆలోచనాపరుడై ముందుకు సాగితే దారి తప్పకుండా దొరుకుతుంది. మన జీవితంలో కూడా ఇదే వర్తిస్తుంది. ఏదైనా సమస్య వస్తే మన ముందు రెండు దారులు: చింతలో మునగడం లేదా సహనంతో పరిష్కారం వెతకడం. మొదటి దారి ఎంచుకుంటే సమస్య పరిష్కారం కాదు, మన ఆలోచనలు మరింత గజిబిజిగా మారతాయి. సాలెగుడులో చిక్కుకున్నట్టు, ఎంత ఎక్కువగా తడమాడితే అంత ఎక్కువగా చిక్కుకుంటాం. కాని శాంతంగా సరైన దిశలో ఆలోచిస్తే పరిష్కారం తప్పక దొరుకుతుంది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇదే చెప్పాడు: కర్మ చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకు. దీని అర్థం, నీ కర్మపై దృష్టి పెట్టాలి, కాని ఫలితం గురించి మనసు గందరగోళం చేసుకోకూడదు. చింతించడం వల్ల గతం తిరిగరాదు, భవిష్యత్తు మెరుగవదు. అది మన ఇప్పటి క్షణాన్ని మాత్రమే నాశనం చేస్తుంది. నీవు నిస్తేజంగా మారతావు. అందుకే ఏదైనా చింత మనసులోకి వచ్చినప్పుడు నీతో నీవు ఒక ప్రశ్న వేసుకో: నా చింత వల్ల ఏమైనా మారబోతుందా? జవాబు లేదు. అయితే చింతని వదిలేసి పరిష్కారం వైపు అడుగువెయ్యి. ఇదే శ్రీకృష్ణుడి నిజమైన బోధ. చింత కాదు, పరిష్కారం వెతుకు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: చింత మనిషికి అతిపెద్ద శత్రువు. అది మనసుని, శరీరాన్ని నాశనం చేస్తుంది. నీటిలోని చిన్న రాయి శరీరాన్ని లోపలినుంచి నీరసం చేస్తుంది. అలాగే చింత కూడా మనసుని, ఆత్మని క్రమంగా బలహీనం చేస్తుంది. మనసుని అదుపులో ఉంచుకోలేని వ్యక్తి ఎప్పటికీ సంతోషంగా ఉండలేడు. దీన్ని మరో సరళమైన ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఒక వ్యక్తి ఎప్పుడూ నా ఉద్యోగం పోతే ఏంటి, నేను జబ్బు పడితే ఏంటి, భవిష్యత్తులో ఏదైనా చెడు జరిగితే అని చింతిస్తూ ఉంటాడనుకో. రోజూ ఈ చింతల్లో మునిగి అతను రాత్రిళ్ళు నిద్రపోలేడు, మనసు ఆందోళనలో ఉంటుంది, శరీరం కూడా బలహీనమవుతుంది. సరిగ్గా తినలేడు, సుఖంగా జీవించలేడు. ఇప్పుడు చెప్పు, అతని చింత వల్ల భవిష్యత్తు మారిందా?
అతని ఉద్యోగం సురక్షితమైందా? అతని ఆరోగ్యం బాగుపడిందా? లేదు కదా. బదులుగా అతని చింత అతన్ని మానసికంగా, శారీరకంగా మరింత బలహీనం చేసింది. ఇది ఒక వ్యక్తి తన భుజాలపై భారీ బరువు మోస్తూ, ఈ బరువుని కింద పెడితే ఏమవుతుంది అని ఆలోచిస్తూ దాని కింద పెట్టకుండా ఉండటం లాంటిది. ఆ బరువు వల్ల అతని వీపు నొప్పి పెరుగుతుంది. చింత కూడా అలాగే మనసుపై, శరీరంపై ప్రభావం చూపిస్తుంది. అతిగా చింతించడం వల్ల శరీరంలో కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లు పెరిగి గుండె వేగంగా కొట్టుకుంటుంది, రక్తపోటు పెరుగుతుంది, రోగనిరోధక శక్తి తగ్గపోతుంది. అందుకే ఎక్కువ చింతించే వాళ్లకి తలనొప్పి, ఆందోళన, నిద్రలేమి, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి. మరో ఉదాహరణ చూద్దాం. ఒక రైతు తన పొలంలో విత్తనాలు నాటాడనుకో. ప్రతిరోజూ పొలానికి వెళ్ళి వర్షం రాకపోతే ఏంటి, పంట చెడిపోతే అని చింతిస్తాడు. ఈ చింత వల్ల అతను రాత్రిళ్ళు నిద్రపోలేడు, ఆరోగ్యం క్షీణిస్తుంది, మనసు ఎప్పుడూ ఆందోళనలో ఉంటుంది. ఇప్పుడు చెప్పు, అతని చింత వల్ల వర్షం వచ్చిందా? పంట బాగుపడిందా? లేదు కదా. బదులుగా అతని చింత అతన్ని మానసికంగా, శారీరకంగా బలహీనం చేసింది. శ్రీకృష్ణుడు మనకు ఇదే బోధిస్తాడు. చింత కాదు, కర్మపై దృష్టిపెట్టు. ఆ రైతు చింతించడానికి బదులు పొలాన్ని సరిగ్గా సాగుచేసి, నీటిని సమయానికి అందించి, నేలను సారవంతం చేస్తే అతని పంట బాగుండేది. అలాగే మనం భవిష్యత్తు గురించి చింతించడానికి బదులు ఇప్పటి కర్మలపై దృష్టి పెట్టాలి. అప్పుడు భవిష్యత్తు స్వయంగా మెరుగవుతుంది. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: మనిషి తన మనసుకి యజమాని కావాలి, దానికి బానిస కాకూడదు. మనసులో చింత వచ్చినప్పుడు దాన్ని నిన్ను అదుపు చేయనివ్వకు. ధ్యానం, ప్రాణాయామం వంటి పద్ధతులు అవలంబించి మనసుని శాంతపరుచు. సమస్య ఏదైనా ఉంటే దాని పరిష్కారం గురించి ఆలోచించు. పరిష్కారం కనిపించకపోయినా చింతించడం వల్ల ఏమీ మారదని అర్థం చేసుకో. చింత అనేది చీకటిలాంటిది. దానిలో ఎంత ఎక్కువగా ఆలోచిస్తే అంత ఎక్కువగా చిక్కుకుంటావు. కాని శ్రీకృష్ణుడి మార్గంలో నడిస్తే మనసు శాంతంగా ఉంటుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే చింత కాదు, పరిష్కారం వెతుకు. మనసుని శాంతంగా ఉంచి జీవితాన్ని సరళంగా జీవించు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: జరుగుతున్నది ఏదైనా మంచికోసమే జరుగుతుంది. అందుకే వృథా చింతించకు. జీవితం ఒక పుస్తకంలాంటిది. దాని ప్రతి లైన్ అర్థం వెంటనే తెలియదు. కాని పూర్తి కథ చదివినప్పుడు ప్రతి సంఘటన ఒక పెద్ద ఉద్దేశ్యం వైపు నీవు నడిపిస్తుందని తెలుస్తుంది. ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఒక అబ్బాయికి చిత్రకళ అంటే ఎంతో ఇష్టం. కాని అతని తల్లిదండ్రులు అతన్ని ఇంజనీర్ చేయాలనుకున్నారు. అతను ఇంజనీరింగ్ చదవడం మొదలెట్టాడు. కాని మనసులో కళ పట్ల ఆసక్తి ఎప్పుడూ ఉండేది. నేను చిత్రకళ చేయలేకపోయానే అని బాధపడేవాడు. కాని చదువు పూర్తి చేశాక అతనికి ఇంజనీరింగ్, కళ రెండూ కలిపిన ఒక ఉద్యోగం దొరికింది. అప్పుడు అతనికి అర్థమైంది, ఒకవేళ అతను కేవలం చిత్రకళపైనే దృష్టి పెట్టి ఉంటే ఈ అవకాశం దొరికేది కాదు. మన జీవితంలో కూడా ఇలాంటిదే జరుగుతుంది. ఏదైనా మన ఇష్టం ప్రకారం జరగకపోతే మనం బాధపడతాం. కాని ఆ సంఘటన తర్వాత మనకు వరంగా మారుతుంది. మరో ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తి రైలు అందుకోడానికి పరుగెత్తుతున్నాడనుకో. కాని రైలు మిస్ అయింది. అతను కోపంతో, బాధతో నిండిపోతాడు. కాని తర్వాత తెలుస్తుంది, అతను వెళ్లాలనుకున్న రైలుకి యాక్సిడెంట్ అయిందని. అప్పుడు అతనికి అర్థమవుతుంది, రైలు మిస్ కావడం తన జీవితానికి ఎంత ముఖ్యమైనదో. శ్రీకృష్ణుడు ఇదే చెప్పాడు. ప్రతి సంఘటన వెనుక ఒక కారణముంటుంది. నీవు వెంటనే దాని అర్థం తెలుసుకోలేకపోవచ్చు. కాని భగవంతుడిపై నమ్మకముంచు. జరుగుతున్నది నీ మంచి కోసమే. ఈ ఆలోచనని అలవాటు చేసుకుంటే మన చింతలు తగ్గపోతాయి, ప్రతి అనుభవాన్ని హృదయపూర్వకంగా స్వీకరించగలం. అందుకే కష్ట సమయం వచ్చినప్పుడు నీతో నీవు ఒక ప్రశ్న వేసుకో. ఇప్పుడు దీని కారణం నాకు తెలియకపోవచ్చు, కాని ఇది భవిష్యత్తులో నా మంచికి ఉపయోగపడుతుందా? జవాబు: అవును. అయితే చింత ఎందుకు? శ్రీకృష్ణుడిపై నమ్మకముంచి ముందుకు సాగు. వృథా ఆలోచనలతో మనసుని బరువెక్కించుకోవడం కన్నా పరిష్కారం వైపు అడుగు వేయడం మేలు. ఎందుకంటే నిరర్థకంగా ఆలోచించడం వల్ల దారులు తయారవ్వవు. భవిష్యత్తు అనిశ్చితుల్లో చిక్కుకుని ఇప్పటి సుఖాలను ఆస్వాదించలేం.
ఇప్పుడు నీ ముందున్న దాన్ని సరిచేయి. జీవితంలో సమస్యలు వస్తాయి, కాని వాటి గురించి పదే పదే ఆలోచిస్తే అవి మరింత భారంగా మారతాయి. పరిష్కారం వెతకడం ముఖ్యం. ఎక్కువ ఆలోచించడం వల్ల సమస్య చిన్నదైనా పెద్దగా కనిపిస్తుంది. మనసుని శాంతంగా ఉంచితే పరిష్కారం స్వయంగా కనిపిస్తుంది. కష్ట సమయంలో పదే పదే నీచమైన ఆలోచనలు వస్తే మనసు మరింత బరువెక్కుతుంది. సహనముంచు, ప్రతి చీకటి తర్వాత వెలుగు తప్పక వస్తుంది. ఏదైనా విషయం గురించి అతిగా ఆలోచించడం వల్ల పరిష్కారం దొరకదు, మనసు మరింత అస్థిరమవుతుంది. ఆగా ఆలోచించు, పరిష్కారం తప్పక దొరుకుతుంది. నీ చేతిలో లేని విషయం గురించి పదే పదే ఆలోచించడం నీ ఆత్మశక్తిని బలహీనం చేస్తుంది. సాధ్యమైన దానిపై దృష్టి పెట్టు. ఎప్పుడూ భయంలో, ఆశంకల్లో మునిగి ఉండటమంటే పోరాడకుండానే ఓడిపోవడం లాంటిది. ధైర్యంగా ముందుకు సాగడమే జీవితం. భయం, అభద్రతాభావం నిన్ను దారి దొరికే చోటనే ఆపేస్తాయి. నీపై నీవు నమ్మకముంచు, పరిష్కారం తప్పక దొరుకుతుంది. ఆలోచనలు మనస్కి సంబంధించినవి, కాని అవి అతిగా మారితే మనస్కి బాధ కలిగస్తాయి. సీమితంగా ఆలోచించు, సంతులనముంచు. ఎప్పుడూ సంభావ్య కష్టాల గురించి భయపడితే జీవితాన్ని నిజంగా ఆస్వాదించలేవు. సమస్యలకు పరిష్కారం ఆలోచనలతో కాదు, సరైన చర్యలతో దొరుకుతుంది. నీవు ఆలోచనలకు బానిస కాకు. మనసు గందరగోళంలో ఉంటే సంతోషం కనుమరుగవుతుంది. సరళతే శాంతికి మార్గం చూపిస్తుంది. నీటిలో పదే పదే రాళ్లు విసిరితే దాని ఉపరితలం అల్లకల్లోలమవుతుంది. అలాగే ఎప్పుడూ గందరగోళంలో మునిగితే మనసు కలవరపడుతుంది. సంతోషకరమైన జీవితానికి వృథా విషయాలను మనసుపై బరువుగా మారనివ్వకు. గతం గురించి, భవిష్యత్తు అనిశ్చితుల గురించి ఆలోచిస్తూ ఉంటే ఇప్పటి క్షణాన్ని కోల్పోతావు. ఒక ఓడ లంగరు వేసి సముద్రాన్ని దాటలేనట్టు వృథా ఆలోచనల్లో చిక్కుకుని సఫలత సాధించలేవు. మనసు శాంతంగా ఉంటేనే శాంతి దొరుకుతుంది. నీ ఆలోచనల్లో చిక్కుకోకు, అప్పుడు జీవితం సరళమవుతుంది. ఎప్పుడూ గందరగోళంలో ఉన్న మనసు పరిష్కారానికి చేరుకోలేదు. మంచి దృష్టి లేని అద్దంలో ఏమీ స్పష్టంగా కనిపించనట్టు ఆలోచనల బరువు పెరిగితే సరైన దారి కనిపించదు. మనసుని బరువు నుంచి విడిపించు, జీవితదారి స్పష్టమవుతుంది. చిన్న చిన్న విషయాలను గుండెల్లో పెట్టుకుని బాధపడటమంటే ముళ్లను పట్టుకుని నొప్పిని భరించడం లాంటిది. దాన్ని వదిలేస్తేనే ఉపశమనం కలుగుతుంది. నీ చేతిలో లేని విషయాన్ని మనసులో పెట్టుకుని బాధపడటం వల్ల ఏమీ మారదు, బదులుగా దున్హకం పెరుగుతుంది. ఎక్కువ ఆలోచించడం వల్ల గతం మారదు, భవిష్యత్తుని పూర్తిగా నియంత్రించలేవు, కాని ఇప్పటినీ నీవు నాశనం చేసుకోగలవు. అందుకే ఇప్పుడు నీ ముందున్న దానిపై దృష్టి పెట్టు, వృథా గందరగోళం నుంచి దూరంగా ఉండు. కొన్నిసార్లు మన మనసు జవాబులేని ప్రశ్నల్లో మనల్ని చిక్కుకునేలా చేస్తుంది. ఆలోచించే ముందు నీవు పరిష్కారం వెతుకుతున్నావా లేక నిన్ను నీవే బాధపెట్టుకుంటున్నావా అని చూసుకో. ఒక దీపం చీకటిని తొలగించినట్టు ఆత్మవిశ్వాసం యొక్క వెలుగు వృథా గందరగోళాన్ని తొలగిస్తుంది. జరగని విషయాల గురించి ఆలోచిస్తూ మనసుని బాధపెట్టుకోకు. గతం గురించి పదే పదే ఆలోచిస్తే ఇప్పటి క్షణాన్ని ఆస్వాదించలేవు. ఇప్పుడు నీ ముందున్న దాన్ని జీవించు, అప్పుడు గతం యొక్క పశ్చాత్తాపం, భవిష్యత్తు యొక్క చింత తగ్గిపోతాయి. దారి మసకగా కనిపిస్తే అక్కడే నిలబడి ఆలోచిస్తూ ఉండిపోకు. ఒక అడుగు ముందుకు వేయి, పరిష్కారం స్వయంగా కనిపిస్తుంది. నీవు చేయగలిగిన దాన్ని చేయడంలో ఆలస్యం చేయకు. నీ చేతిలో లేని విషయం గురించి పదే పదే ఆలోచించడం నీ శక్తిని వృథా చేయడమే. మార్చగలిగిన దానిపై దృష్టి పెట్టు, మిగిలినవి కాలానికి వదిలేయి. ఒక గది యొక్క కిటికీ మూసివేస్తే అక్కడ చీకటే ఉంటుంది. అలాగే మనసులో నీచమైన ఆలోచనలు నిండితే జీవితంలో వెలుగురాదు. నీ ఆలోచనలను మార్చు, జీవితం మారుతుంది. కొన్నిసార్లు మనం సమస్యను చాలా పెద్దదిగా చేస్తాం, అది మన మనసు కంటే పెద్దదిగా కనిపిస్తుంది. కాని దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తే అది అంత కష్టం కాదని తెలుస్తుంది. సమస్యలు కాదు, వాటిని చూసే మన దృక్పథం మనల్ని బలహీనం చేస్తుంది. నీరు నిలిచి ఉంటే స్పష్టంగా కనిపిస్తుంది, కాని దాన్ని కదిలిస్తే గజిబిజిగా మారుతుంది. మనసు కూడా అలాగే, శాంతంగా ఉంటే పరిష్కారం కనిపిస్తుంది, వృథా ఆలోచనలతో కదిలిస్తే గందరగోళమవుతుంది. రోజూ సూర్యుడు ఉదయిస్తాడు, కాని ఎవరైనా రాత్రి గురించి మాత్రమే మాట్లాడితే అతనికి వెలుగు ఎప్పటికీ కనిపించదు.
జీవితంలో కూడా సుఖం దున్హకం వస్తూ పోతూ ఉంటాయి కాని సమస్యలపైనే దృష్టి పెట్టేవాడు సంతోషాన్ని ఎప్పటికీ ఆస్వాదించలేడు. ఏదైనా విషయం నిన్ను పదేపదే బాధిస్తుంటే ఆలోచించు, ఇది నా చేతిలో ఉందా? ఒకవేళ ఉంటే పరిష్కారం వెతుకు, లేకపోతే దాన్ని వదిలేయడమే బుద్ధిమంతం. ఆ విషయంలో చిక్కుకోవడమంటే నిన్ను నీవే బంధించడం లాంటిది. గతం గతమైంది, రానున్నది నీ ఆలోచన లేకుండానే వస్తుంది. అయితే వృథాగా రెండు వైపులా బాధపడటమెందుకు? ఇప్పుడు నీ ముందున్న దాన్ని పూర్తిగా జీవించడమే నిజమైన జ్ఞానం. కొన్నిసార్లు చిన్న విషయాలను మనం చాలా పెద్దగా చేస్తాం, అవి మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఒక విషయాన్ని 10 సంవత్సరాల తర్వాత గుర్తుచేసుకుని నవ్వగలిగితే దాని గురించి ఇప్పుడు బాధపడటమెందుకు? సంతోషంగా ఉండాలంటే జీవితంలో కష్టాలు రాకూడదని కాదు, వాటిని సరళంగా తీసుకోవడం నేర్చుకోవాలి. గాలిలో బలమైన చెట్టు వంగినా విరగదు, అలాగే మనం కూడా పరిస్థితులకు అనుగుణంగా మారాలి. ఎప్పుడూ సీరియస్గా ఉండటమంటే సముద్ర తీరంలో అలలను పట్టుకోవాలని ప్రయత్నించడం లాంటిది. కొన్ని విషయాలు కేవలం గడిచిపోవడానికే ఉంటాయి, వాటిని పట్టుకోవడం వల్ల మనసు బరువెక్కుతుంది. మనసు గతం భవిష్యత్తు జాలంలో చిక్కుకుని ఉంటే ఇప్పటి సంతోషాలు కనుమరుగవుతాయి. జీవితం ఇప్పుడు నీవు ఉన్న చోటనే జీవించగలవు. నీ ఆలోచనలను చాలా దూరం తిప్పకు, అలా చేస్తే ఈ రోజు నీ చేతిలోంచి జారిపోతుంది. కొన్నిసార్లు ఒక చిన్న తప్పిదం వల్ల మనం మనల్ని చాలా నిందించుకుంటాం, ముందుకు సాగే ధైర్యాన్ని కోల్పోతాం. కాని ఆలోచించు, ఎవరైనా తప్పు చేయకుండా నేర్చుకోగలరా? ప్రతి యక్కు మనకు కొత్త పాణ్యం నేర్పుతుంది. దాన్ని బరువుగా కాక పాఠంగా తీసుకో. మనం తరచూ ఆలోచిస్తాం, అంతా సర్దుకున్నాక సంతోషంగా ఉంటాను అని. కాని ఈ ఆలోచన మనల్ని ఎప్పటికీ సంతోషంగా ఉండనివ్వదు. జీవితంలో ఎప్పుడూ ఏదో ఒకటి అసంపూర్ణంగానే ఉంటుంది. అందుకే సంతోషం అనేది ఒక పరిస్థితి కాదు, ఒక అలవాటు. కొత్త ప్రారంభం చేయాలనుకున్నప్పుడు మనసు 100 రకాల కష్టాలను లెక్కిస్తుంది. కాని ఒక అడుగు ముందుకు వేస్తే దారి తెరుచుకుంటుంది. భయం మనసులో ఉంటుంది, వాస్తవంలో కాదు. నీకు గతంలో జరిగిన ఏదైనా విషయం ఇప్పటికీ బాధ కలిగిస్తుంటే అది నీ ఇప్పటి క్షణాన్ని నాశనం చేస్తుంది. గతం గతమైంది, దాన్ని వదిలేయి, ఎందుకంటే ఇప్పుడు నీ ముందున్నదే నిజం. కొన్నిసార్లు ఇతరులను సంతోషపెట్టడంలో మనం ఎంతగా మునిగిపోతామంటే మనం ఏం కోరుకుంటున్నామో అది మర్చిపోతాం. కాని గుర్తుంచుకో, నీవు నీకోసం ఆలోచించకపోతే ఎవరూ ఆలోచించరు. రాత్రి నిద్రపోయే ముందు మనసులో వందలాది ఆలోచనలు తిరుగుతాయి, అవి మనల్ని నిద్రపోనివ్వవు. కాని నిద్రపోయే ముందు మనసులో ఒక చిన్న చిరునవ్వు తెప్పించే అలవాటు చేసుకుంటే ఉదయం సూర్యుడు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాడు. ఎప్పుడూ సీరియస్గా ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు కొన్ని విషయాలను వదిలేయడమే ఉత్తమ పరిష్కారం. కొన్ని ప్రశ్నలకు జవాబులు కాలం వద్ద ఉంటాయి, మనం కేవలం సహనంగా ఉండాలి. ఎవరైనా నీ గురించి ఏమనుకుంటున్నారని చింతించడం వృథా. ఎవరూ నీ జీవితంలో పూర్తిగా జీవించడం లేదు. ఈ సత్యం అర్థమైన రోజు నీకు నిజమైన స్వేచ్ఛ అనుభవమవుతుంది. గత క్షణాలను ఎక్కువగా గుర్తుచేసుకుంటే ఇప్పటిని జీవించే అవకాశాన్ని కోల్పోతావు. ఎప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ముందుకు సాగేదారి ఎప్పటికీ స్పష్టంగా కనిపించదు. అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే రేపు ఏమవుతుందని కాదు, నీవు ఇప్పుడు చేస్తున్నది నీకు సంతోషం ఇస్తుందా అని. జవాబు లేదు. అయితే మార్పు అవసరం. ఒక విషయం నీ నిద్రను దొంగలిస్తుంటే ఆలోచించు, ఇది 5 సంవత్సరాల తర్వాత కూడా ఇంత పెద్దదిగా ఉంటుందా? లేదు. అయితే ఇప్పుడే దాన్ని సరళం చేయి. మనసు చాలా గందరగోళంగా ఉన్నప్పుడు ఇది నా చేతిలో ఉందా అని అడుగు. జవాబు లేదు. అయితే దాన్ని ఆలోచించి నిన్ను నీవు బాధపెట్టుకోవడం వృథా. చాలామంది జీవితాన్ని గెలవాలనే ఆరాటంలో జీవించడమే మర్చిపోతారు. అలా కాకుండా నీ సంతోషాన్ని నీ ప్రాధాన్యతగా చేసుకో. వర్షం రాబోతుందని తెలిస్తే ఆందోళన పడటం వల్ల ఏమీ మారదు. బదులుగా గొడుగు తీసుకెళ్లడం మంచిది. ఏదైనా విషయం నిన్ను పదే పదే బాధిస్తుంటే ఇది నిజంగా నా మనసు పెద్దగా చేసినంత పెద్దదా అని అడుగు. చాలాసార్లు జవాబే నీకు సుఖాన్ని ఇస్తుంది. అతిపెద్ద గందరగోళం దారి కష్టమైనది కాదు, నీవు ఆ దారికి తగినవాడివి కాదని భావించడమే. నీపై నీవు నమ్మకముంచు, ప్రతిదారి సులభంగా కనిపిస్తుంది.
ఎక్కువ బరువు మోస్తే నడవడం కష్టమైనట్టు. వృథా ఆలోచనలను మనసులో పెట్టుకుంటే జీవితం భారంగా అనిపిస్తుంది. సరళంగా ఉండాలంటే కొన్ని విషయాలను వదిలెయ్యాలి. నీ సంతోషాలను నీవే కష్టతరం చేసుకోకు. అతిగా ఆలోచించడం మొదలెడితే శాంతి నీటిలో కలిసిన సిరాలాగా కనుమరుగవుతుంది. ఏదైనా నిన్ను లోపలినుంచి తినేస్తుంటే దాన్ని నీకు దగ్గరైనవాళ్లతో చెప్పెయ్యి. బాధలను పంచుకుంటే తేలికవుతాయి, మనసులో దాచుకుంటే మరింత పెరుగుతాయి. రోజూ రేపటినుంచి అంతా బాగుంటుంది అని ఆలోచిస్తాం, కాని రేపు వచ్చినప్పుడు అదే పాత గందరగోళాలు మళ్లీ కనిపిస్తాయి. మార్పు రేపు కోసం ఎదురుచూడటం కాదు, ఈరోజు ఏదైనా చేయడం. ఇతరుల ఆలోచనల గురించి ఎప్పుడు బాధపడితే నీ జీవితాన్ని జీవించే సమయమే ఉండదు. ప్రతి అడుగు ప్రపంచం యొక్క అభిప్రాయం కోసం ఎదురుచూస్తే నీ కలల నుంచి దూరమవుతావు. సంతోషం బయటి విషయాల్లో లేదు, నీ దృక్పథంలో దాగ ఉంటుంది. కొన్నిసార్లు భయం మనల్ని ఆపదు, అది మనం ముందుకు సాగబోతున్నామని సూచిస్తుంది. భయాన్ని బలహీనతగా కాక ఒక సంకేతంగా తీసుకో, నీవు పెద్దదాన్ని సాధించబోతున్నావని. ఒక తప్పు జరిగితే నిన్ను నీవు తిట్టుకోకు. దాన్ని పాజంగా తీసుకుని మళ్లీ ఆ తప్పు చేయకు. ఎప్పుడూ అత్యంత చెడు ఏమవుతుంది అని ఆలోచించకు. బదులుగా నేను ప్రయత్నిస్తే అత్యంత మంచి ఏమవుతుంది అని ఆలోచించు. జీవితంలో అతిపెద్ద విజయం ధైర్యం చేయడంలోనే ఉంది. చిన్న చిన్న బాధలపై ఏడుస్తూ నిన్ను నీవు బలహీనం చేసుకోకు. నీవు ఊహించిన దానికంటే చాలా బలవంతుడివి. నీపై నమ్మకముంచు. మనసు అశాంతిగా ఉన్నప్పుడు నీవు గతంలో ఎన్నో కష్టాలను దాటావని గుర్తుచేసుకో. గతం నీ శక్తిని నిరూపిస్తుంది, రానున్న ప్రతి సవాలిని నీవు ఎదుర్కోగలవని. ప్రశ్నలు మాత్రమే మనసులో ఉంటే జవాబుల కోసం వెతకడం ఆపేసి జీవితాన్ని కాస్త అనుభవించు. కొన్ని విషయాలు ఆలోచించడం కాదు, జీవించడం ద్వారా అర్థమవుతాయి. ఎవరికైనా చింతలేని జీవితముండదు. కాని కొందరు చింతను పట్టుకుని కూర్చుంటారు, కొందరు ముందుకు సాగడానికి నిర్ణయిస్తారు. ప్రతిరోజునీ ఇదే నీ చివరి రోజు అని జీవించు. అప్పుడు నీకు బాధించే విషయాలు ఎంత చిన్నవో తెలుస్తుంది. కొన్నిసార్లు పరిష్కారం ఎక్కువ ఆలోచించడంలో కాదు, ఒక అడుగు వేయడంలో ఉంటుంది. ఎప్పుడూ సరైన సమయం కోసం ఎదురుచూస్తే జీవితమంతా ఎదురుచూపుల్లోనే గడిచిపోతుంది. సంతోషం అనేది ఒక గమ్యం కాదు, దాన్ని చేరుకునే ప్రయత్నంలో దాగ ఉంటుంది. మనం తరచు జరగని విషయాల గురించి బాధపడతాం. ఒక వ్యక్తి పగిలిన గాజు బాటిల్ని అతికించే ప్రయత్నం చేస్తూ ఉంటే అతని చేతులు కోసుకుంటాయి. గతంలో జరిగిన దాన్ని వదిలేయడమే మంచిది. కొన్నిసార్లు మనం ఎవరికోసం చాలా చేసినా ఆ వ్యక్తి మనల్ని పట్టించుకోకపోతే అది చాలా బాధ కలిగస్తుంది. కాని కొన్ని సంబంధాలు మన మంచి ప్రవర్తనకు తగినవి కావు. రోజూ మనం ఎవరైనా మనల్ని అర్థం చేసుకోవాలని, మన గురించి ఆలోచించాలని కోరుకుంటాం. కాని సత్యమేమిటంటే నీవు నీ గురించి ఆలోచించకపోతే ఎవరూ ఆలోచించరు. ఎవరైనా మనల్ని బాధించినప్పుడు ఆ బాధ చాలా లోతుగా ఉంటుంది. కాని ఆ బాధ నిన్ను మరింత జానవంతుడిని చేస్తే అది నష్టం కాదు, ఒక పాయం. మనం మన తప్పులను ఎక్కువగా నిందించుకుంటాం, అది మన ముందుకు సాగే శక్తిని తగ్గస్తుంది. ఒక చిన్న పిల్లవాడు పడినా మళ్లీ లేస్తాడు, మరి మనం ఎందుకు లేవలేం? తప్పు చేయడం తప్పు కాదు, ఓడిపోవడమే అతిపెద్ద తప్పు. ఒక బాధ నిన్ను నిద్రపోనివ్వకపోతే ఇది 5 సంవత్సరాల తర్వాత కూడా ఇంత పెద్దదిగా ఉంటుందా అని ఆలోచించు. లేదు అయితే ఇప్పుడే దాన్ని తేలిక చేయి. కొన్నిసార్లు ఒక వ్యక్తికి మనం చాలా ప్రాధాన్యత ఇస్తాం, కాని అతను మనల్ని పట్టించుకోడు. అలాంటి వాళ్ల గురించి బాధపడటం వృథా. ఎవరైనా నీకు బాధ కలిగించే మాటలు చెప్పినప్పుడు అతను నా గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నాడా అని అడుగు. లేడు కదా, మరి నీవు ఎందుకు? ఎవరైనా నీ హృదయాన్ని బాధపెట్టినప్పుడు అతన్ని క్షమించు, కాని మళ్లీ అదే తప్పు చేయకు. క్షమించడం ముఖ్యం, కాని పాణ్యం నేర్చుకోవడం అంతకంటే ముఖ్యం. ఎప్పుడూ ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారని ఆలోచించకు. అందరూ తమ సొంత జీవితాల్లో బిజీగా ఉంటారు, నీ గురించి ఆలోచించే సమయం వాళ్లకు ఉండదు. కొన్నిసార్లు ఇతరుల అభిప్రాయాల కోసం నిన్ను మార్చుకోవడం వల్ల నీ అసలు స్వరూపాన్ని కోల్పోతావు. అందరినీ సంతోషపెట్టడం అసాధ్యం, కాబట్టి నీ సంతోషాన్ని ముందుగా చూసుకో. నీ తప్పులను క్షమించుకోకపోతే ముందుకు సాగలేవు. నీ తప్పులను ఒప్పుకో, వాటినుంచి నేర్చుకో, ముందుకు వెళ్ళు.
ఎప్పుడూ గంభీరంగా ఉండటం వల్ల చిన్న విషయాల్లోనే నీ శాంతిని కోల్పోతావు. జీవితాన్ని సరళంగా తీసుకోవడం కూడా ఒక గొప్ప జ్ఞానం. నీ చేతిలో లేని విషయాన్ని ఆలోచిస్తూ సమయం వృధా చేయకు. స్వీకరించడం కూడా ఒక కళ. కొన్నిసార్లు కొందరినుంచి దూరం జరగడమే శాంతికి ఉత్తమ మార్గం. ప్రతి విషయానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, చింతవల్ల భవిష్యత్తు మారదు, కాని ఇప్పటి క్షణం బాధామేమవుతుంది. నీ చేతిలో ఉన్నది కేవలం నీ కర్మ, ఫలితం కాదు. అందుకే చింతని వదిలేసి ఇప్పటిని శాంతితో జీవించు. దీన్ని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. నీవు ఒక చీకటి సొరంగంలో నిలబడి ఉన్నావనుకో. సొరంగం చివర ఎక్కడ ఉందో తెలియదు. ఒకవేళ వెలుగు లేకపోతే, ఒకవేళ దారి తప్పితే అని ఆలోచిస్తూ అక్కడే నిలబడితే ముందుకు సాగలేవు. కాని ఒక్కో అడుగు ముందుకు వేస్తే చివరికి వెలుగు దొరుకుతుంది. చింత నిన్ను అక్కడే ఆపేస్తుంది, కాని నీవు ముందుకు సాగాలి. ఒక వ్యక్తి ఎప్పుడూ భవిష్యత్తు గురించి చింతిస్తూ ఉండేవాడు. నా ఉద్యోగం పోతే, నేను విఫలమైతే అని రోజూ ఆలోచిస్తూ సరిగా తినేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు. క్రమంగా అతని ఆరోగ్యం క్షీణించింది, ఆత్మవిశ్వాసం తగ్గిపోయింది. అతను చేయగలిగిన పనిని కూడా సరిగ్గా చేయలేకపోయాడు. ఫలితంగా అతని ఇప్పటి క్షణం చెడిపోయింది, దానివల్ల భవిష్యత్తు కూడా క్షీణించింది. చింత, పరిష్కారం మధ్య తేడాను అర్థం చేసుకోవడం ముఖ్యం. సమస్యను పరిష్కరించే ఆలోచనలు నిన్ను చురుగ్గా ఉంచుతాయి, కాని చింత నిన్ను నిస్తేజంగా చేస్తుంది. ఇది ఒక ఓడను తీరానికి కట్టేసి సముద్రంలో తుఫాను వస్తే అని ఆలోచిస్తూ ప్రయాణం మొదలెట్టకపోవడం లాంటిది. కాని ప్రయాణం మొదలెడితే దారిలో కొత్త అవకాశాలు, సురక్షిత తీరాలు దొరకవచ్చు. మరో ఉదాహరణ చూద్దాం. ఒక రైతు తన పంట గురించి ఎప్పుడూ చింతిస్తూ ఉండేవాడు. రోజూ పొలానికి వెళ్ళి, వర్షం తక్కువైతే, పంట చెడిపోతే అని ఆలోచిస్తూ రాత్రిళ్ళు నిద్రపోయేవాడు కాదు, రోజంతా ఆందోళనలో ఉండేవాడు. అదే గ్రామంలో మరో రైతు ఉన్నాడు. అతను తన కర్మపై నమ్మకముంచాడు. పొలాన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు, వర్షానికి సన్నద్ధమయ్యాడు, మిగిలినది భగవంతుడిపై వదిలేశాడు. వర్షం వచ్చింది, పంట బాగా పండింది, ఆ రైతు సంతోషంగా ఉన్నాడు. మొదటి రైతు చింతవల్ల తన సమయాన్ని, ఆరోగ్యాన్ని కోల్పోయాడు. కాని రెండో రైతు కర్మ, నమ్మకం వల్ల సఫలత పొందాడు. శ్రీకృష్ణుడు ఇదే బోధిస్తాడు. సమస్య ఉంటే దాని పరిష్కారం వెతుకు. ఒకవేళ పరిష్కారం లేకపోతే చింతించి నిన్ను నీవు బాధపెట్టుకోకు. చింతవల్ల సమస్య సులభం కాదు, జీవితం సంతోషకరం కాదు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, మనిషి శక్తి సీమితం కావచ్చు, కాని అతని నమ్మకం అపరిమితం. నీ సంకల్పం, నమ్మకం దృఢంగా ఉంటే అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయగలవు. దీన్ని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఒక చిన్న గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతని పొలం చాలా పొడిగా ఉండేది, వర్షం లేదు. కాని అతను ఓటమిని ఒప్పుకోలేదు. పూర్తి శ్రమతో పొలాన్ని దున్నాడు, విత్తనాలు నాటాడు, రోజూ ఆకాశం వైపు చూస్తూ ప్రార్థించేవాడు. గ్రామస్థులు నవ్వి, నీళ్లు లేకుండా ఇంత శ్రమ ఎందుకు అనేవారు. కాని అతను నవ్వి, నా నమ్మకముంటే ప్రకృతి కూడా నాకు తోడవుతుంది అనేవాడు. కొన్ని రోజుల తర్వాత మేఘాలు గుమిగుడి, జోరుగా వర్షం కురిసింది. అతని పొలం లహలహలాడింది, ఇతరులకంటే ఎక్కువ పంట సాధించాడు. ఇక్కడ ఆ రైతు శక్తి సీమితమైనా అతని నమ్మకం అపరిమితం. ఆ నమ్మకం వల్లే అతను ప్రయత్నం కొనసాగించి సఫలత పొందాడు. మరో ఉదాహరణ చూద్దాం. ఒక చిన్న పక్షి తన మొదటి ఎగురవేతకు ప్రయత్నిస్తుంది. అది పడుతుంది, తడబడుతుంది, కాని ఆగదు. అది తన రెక్కలపై కాదు, తన ఎగరాలనే నమ్మకంపై ఆధారపడుతుంది. నాకు శక్తి లేదు, నేను పడిపోతాను అని ఆలోచిస్తే అది ఎప్పటికీ ఎగరలేదు. కాని భయాన్ని వదిలేసి రెక్కలు విప్పితే అది ఆకాశంలో ఎగురుతుంది. మనిషికి కూడా ఇదే వర్తిస్తుంది. నీ సీమిత శక్తిని చూసి ఓడిపోతే ఎప్పటికీ ముందుకు సాగలేవు. కాని నీ నమ్మకాన్ని బలోపేతం చేస్తే ఏ శక్తి నిన్ను ఆపలేదు. మహాభారతంలో అర్జునుడు కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. యుద్ధం ముందు కౌరవ సైన్యాన్ని చూసి నేను వీళ్లను ఎదిరించలేను అనుకున్నాడు. కాని శ్రీకృష్ణుడు అతనికి గుర్తుచేశాడు, నీ నిజమైన శక్తి నీ ఆత్మవిశ్వాసంలో,
ధర్మం పట్ల నీ సమర్పణలో ఉంది, శారీరక బలంలో కాదు. అర్జునుడు తన సీమిత శక్తిని వదిలేసి అపరిమిత నమ్మకాన్ని స్వీకరించాడు, అప్పుడే విజయం సాధించాడు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: నీ శారీరక శక్తి సీమితం కావచ్చు, కాని నీ నమ్మకం దృఢంగా ఉంటే ఏ పరిస్థితినైనా మార్చగలవు. నమ్మకం కేవలం ఆలోచనలతో రాదు, నీ భయాలను అధిగమించడం ద్వారా వస్తుంది. నీతో నీవు అడుగు: నేను నా సీమిత శక్తిని చూసి భయపడుతున్నానా, లేక నా నమ్మకాన్ని బలోపేతం చేస్తున్నానా? గుర్తుంచుకో, నీ శక్తితో నడిచేవాడు కొంత సమయం తర్వాత అలసిపోతాడు, కాని నమ్మకంతో నడిచేవాడు చివరి వరకు సాగే విజయం సాధిస్తాడు. నీ సీమిత శక్తిని చూడకు, నీ నమ్మకాన్ని చూడు, అది నిన్ను నీవు ఊహించని గమ్యాలకు తీసుకెళ్తుంది. మనం తరచూ ఆలోచిస్తాం, గతంలో ఏదైనా వేరే విధంగా చేసి ఉంటే ఈరోజు అంతా బాగుండేది అని. కాని ఈరోజు నీవు ఉన్న స్థితి నీ గత నిర్ణయాల వల్లే వచ్చిందని మర్చిపోతాం. గతాన్ని మార్చడం అసాధ్యం, కాని ఈ రోజును మెరుగు చేయడం నీ చేతిలో ఉంది. ఎవరైనా నిన్ను తప్పుగా నిరూపించడానికి ప్రయత్నిస్తే వాళ్ల మాటలను గుండెల్లో పెట్టుకోకు. వాళ్ల కోపం నీపై కాదు, వాళ్లలోని అసంతృప్తి వల్ల. కొన్నిసార్లు ఇతరులను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తూ మనం మన జీవితాన్ని జీవించడమే మర్చిపోతాం. కాని గుర్తుంచుకో, ప్రపంచం యొక్క సంతోషానికి అంతం లేదు. నీ జీవిత సమయం సీమితం. నీ జీవితాన్ని నీ విధంగా జీవించు. ఎప్పుడూ సరైనవాడిగా ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మౌనంగా ఉండి పరిస్థితిని అర్థం చేసుకోవడం ముఖ్యం. జీవితం ప్రతి ప్రశ్నకు వెంటనే జవాబు ఇవ్వదు, కాని సరైన సమయంలో అంతా స్పష్టమవుతుంది. కొందరు మనకు బాధ కలిగించి వెళ్ళిపోతారు, కాని వాళ్ల జ్ఞాపకాలు మనతో ఉంటాయి. ప్రశ్న ఏమిటంటే, వాళ్లు ఎందుకు వెళ్లారని కాదు, నీవు ఆ బాధను ఎంతకాలం పట్టుకుని కూర్చుంటావని. ఏదైనా విషయం నిన్ను బాధిస్తుంటే, ఇది నా జీవితాన్ని పూర్తిగా ప్రభావితం చేసేంత పెద్దదా అని అడుగు. లేదు అయితే దాన్ని వదిలేయడమే మంచిది. సమస్యలు అనేవి నీటిలో విసిరిన రాయిలాంటివి. మొదట్లో పెద్ద అలజడిలేస్తాయి, కాని క్రమంగా అంతా శాంతించిపోతుంది. కాస్త సహనం, ఓపిక ఉంటే చాలు. నీ మంచితనాన్ని ఎవరైనా బలహీనతగా భావిస్తే అది వాళ్ల లోపం, నీది కాదు. మంచిగా ఉండటమే అతిపెద్ద శక్తి. ఎందుకంటే కష్ట సమయంలో ఈ మంచితనమే నిన్ను కాపాడుతుంది. కొన్నిసార్లు బాధ కలిగించే విషయమే నిన్ను బలవంతం చేస్తుంది. ఆ బాధను నీ శక్తిగా మార్చు, అది నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఇతరులతో తులనాత్మకంగా చూడటం నీతో నీవే అన్యాయం చేసుకోవడం లాంటిది. ప్రతి మనిషి జీవిత ప్రయాణం వేరు. నిన్ను నీవు నీలాగే స్వీకరించు. మనం తరచు చేతిలోంచి జారిపోయిన విషయాలను పట్టుకుని కూర్చుంటాం. కాని గత క్షణాలను వదిలేసినప్పుడే కొత్త క్షణాలు నీ వద్దకు వస్తాయి. కొన్ని విషయాలు కాలంతో పాటు స్వయంగా పరిష్కారమవుతాయి. వాటిని బలవంతంగా పరిష్కరించాలనే పట్టుదలను వదిలేయి. సహనముంచు, కాలమే అతిపెద్ద పరిష్కారం. అందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నించకు, అది అసాధ్యం. ముందుగా నీవు నీతో సంతోషంగా ఉండు, ఆ సంతోషం ఇతరులను కూడా ప్రభావితం చేస్తుంది. ఎవరైనా నిన్ను నిందిస్తే ఆ వ్యక్తి తన జీవితంతో సంతోషంగా ఉన్నాడా అని అడుగు. తరచూ ఇతరుల్లో లోపాలు వెతికేవాళ్లు తమలోనే అసంతృప్తితో ఉంటారు. కొన్నిసార్లు అత్యంత కష్టమైన విషయమే నీకు ఎక్కువ నేర్పుతుంది. కష్టాలనుంచి భయపడకు, అవి నిన్ను మెరుగైన మనిషిగా తీర్చిదిద్దుతాయి. కొన్ని క్షణాలను వదిలేస్తే నీవు బలహీనుడవుతావని అనుకుంటాం. కాని సత్యం ఏమిటంటే, వదిలేయడమే అతిపెద్ద శక్తి. నీకు బాధ కలిగించే విషయాలను వదిలేసినప్పుడే నీవు నిజమైన శాంతిని అనుభవిస్తావు. కొన్నిసార్లు మౌనంగా ఉండటమే ఉత్తమ సమాధానం. ప్రతి విషయానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ఉన్నదాన్ని గౌరవించడం నేర్చుకుంటే జీవితంలో దున్హకం చాలా తగ్గపోతుంది. ఎప్పుడూ ఎక్కువ కోరుకుంటే ఇప్పుడు ఉన్నదానిలో సంతోషం కనిపించదు, భవిష్యత్తులో కూడా సంతృప్తి ఉండదు. నీ చేతిలో లేని విషయాల గురించి బాధపడటమంటే ఆకాశంలో మేఘాలను ఆపడానికి ప్రయత్నించడం లాంటిది. అది సాధ్యం కాదు, నీ శక్తి వృథా అవుతుంది. ఒక విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తే అది నీ మనసుపై ఆధిపత్యం చెలాయిస్తుంది. ఒక గ్లాసు నీళ్లను పట్టుకో, కొన్ని నిమిషాలు పట్టుకుంటే ఏమీ కాదు. కాని గంటల తరబడి పట్టుకుంటే నీ చేయి నొప్పి మొదలవుతుంది. సమస్యలు కూడా అలాంటివే, ఎక్కువసేపు పట్టుకుంటే బాధ ఎక్కువవుతుంది. నీవే నీ దుంహకాలకు కారణం కావచ్చు,
ఎందుకంటే నీకు బాధ కలిగించే విషయాలను నీవు పట్టుకుని ఉంటావు. నీ శాంతిని దొంగలించే వాటిని వదిలేయి. జీవితం ఎంత తేలికగా అనిపిస్తుందో చూడు. ఎవరైనా నీ గురించి ఏమనుకుంటున్నారనే భయం నీకు ఎప్పుడు ఉంటే నీవు నీ జీవితాన్ని బహిరంగంగా జీవించలేవు. అందరూ తమ సొంత జీవితాల్లో బిజీగా ఉంటారు. నీ గురించి ఆలోచించే సమయం వాళ్లకు ఉండదు. సమస్యలు నిజంగా అంత పెద్దవి కావు, కాని పదే ఆలోచిస్తే అవి పర్వతంలా కనిపిస్తాయి. నీ ఆలోచనలను తేలికగా ఉంచు, జీవితం సరళమవుతుంది. నీ చేతిలో లేని విషయాల గురించి చింతించడం నీ సమయాన్ని, శక్తిని వృధా చేస్తుంది. నీవు మార్చగల వాటిపై దృష్టిపెట్టు. నిన్ను నీవు బిజీగా ఉంచుకో, అప్పుడు వృథా ఆలోచనలకు సమయమే ఉండదు. నీవు ఎంత రచనాత్మకంగా ఉంటే అంత సంతోషంగా ఉంటావు. నీకు బాధ కలిగించే విషయాలు నీకు గొప్ప పాఠాలు నేర్పుతాయి. ప్రతి అనుభవం నుంచి నేర్చుకో, ముందుకు సాగు. జీవితంలో ఎత్తుపల్లాలు సహజం. నీకు మాత్రమే కష్టాలు వచ్చాయని అనుకోకు. ప్రతి కష్టం నిన్ను బలవంతం చేయడానికే వస్తుంది. నీ దృష్టిని విస్తృతం చేయి, ఇతరుల కష్టాలను కూడా అర్థం చేసుకో. చిన్న విషయాలను పట్టించుకోకుండా నేర్చుకో, అప్పుడు నీ జీవితంలో శాంతి నిలిచి ఉంటుంది. నీ శాంతిని దొంగిలించే విషయాలు నిజంగా అంత ముఖ్యమైనవి కావు. అవి నిజంగా పెద్దవైతే ఇప్పటికే పరిష్కారం దొరికి ఉండేది. ప్రతి విషయానికి అతిగా ప్రాధాన్యత ఇవ్వడం నీ బాధను పెంచుతుంది. నీ చేతిలో లేని విషయాల గురించి బాధపడటమంటే వర్షాన్ని ఆపడానికి ప్రయత్నించడం లాంటిది. నీ శక్తిని నీ నియంత్రణలో ఉన్న విషయాలపై వాడు. నీవు గందరగోళంగా ఉన్నప్పుడు ఈ సమస్య నా రోజుని నాశనం చేసేంత పెద్దదా అని ఆలోచించు. చాలాసార్లు సమస్య కంటే చింతే పెద్దదిగా ఉంటుంది. శాంతమైన మనసుతో చూస్తే పరిష్కారం నీ ముందే ఉంటుంది. ఇతరుల అభిప్రాయాలను నీ జీవిత సత్యంగా చేసుకోకు. నీ సత్యం నీకు మాత్రమే తెలుసు. అందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తే నీ సంతోషం కనుమరుగవుతుంది. నీ జీవితాన్ని నీ షరతులమీద జీవించు, ఇతరుల అంచనాలమీద కాదు. గతాన్ని పదే గుర్తుచేసుకుని బాధపడటం మానేయి. గతాన్ని మార్చడం అసాధ్యం, కాని దాన్ని మనసుపై ఆధిపత్యం చెలాయించనివ్వకు. గతం నుంచి నేర్చుకో, కాని దానిలో చిక్కుకోకు. కొన్నిసార్లు చిన్న విషయాలు పర్వతంలా కనిపిస్తాయి, కాని కొన్ని రోజుల తర్వాత వాటిని గుర్తుచేసుకుంటే అవి చిన్నవిగా అనిపిస్తాయి. అందుకే ఏ సమస్య బాధిస్తున్నా ఇది నా నిద్రను, శాంతిని కోల్పోయేంత పెద్దదా అని అడుగు. ఇతరుల నుంచి అతిగా అంచనాలు పెట్టుకుంటే నీవు ఎప్పుడూ దున్హకంలో ఉంటావు. అందరూ తమ స్వభావం ప్రకారం ప్రవర్తిస్తారు, నీ అంచనాల ప్రకారం కాదు. అంచనాలను తగ్గించు, మనసును శాంతంగా ఉంచు. చిన్న విషయాలను గుండెల్లో పెట్టుకుంటే జీవితంలో సంతోషం కనిపించదు. కొన్ని విషయాలను విస్మరించడం, మర్చిపోవడం అతిపెద్ద జ్ఞానం. కొన్ని విషయాలు నీ సమాధానం కోసం ఎదురుచూడవు, వాటిని కాలానికి వదిలేయడమే ఉత్తమం. నీకు బాధ కలిగించే విషయాలను పట్టుకుని ఉంటే నీవు బలహీనుడవుతావని అనుకుంటావు. కాని వాటిని వదిలేయడమే నిజమైన శక్తి. నీ శాంతిని దొంగిలించే వాటిని వదిలేసినప్పుడే నీవు నిజమైన శాంతిని అనుభవిస్తావు. ప్రతి విషయానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నీవు తక్కువ మాట్లాడి నీపై ఎక్కువ దృష్టి పెడితే మరింత సంతోషంగా ఉంటావు. నీకు ఉన్నదాన్ని గౌరవించడం నేర్చుకో, అప్పుడు జీవితంలో దున్హకం తగ్గపోతుంది. ఎప్పుడూ ఎక్కువ కోరుకుంటే ఇప్పుడు ఉన్నదానిలో సంతోషం కనిపించదు. నీ గురించి ఆలోచించడం మానేస్తే నీకోసం సమయం ఎప్పటికీ దొరకదు. నీ సంతోషాన్ని, అవసరాలను కూడా ప్రాధాన్యతగా చూసుకో. సమస్యలు ఎప్పటికీ తీరవు, ఒకటిపోతే మరొకటి వస్తుంది. అందుకే సంతోషాన్ని షరతులతో కట్టిపడేయకు, ఎలాంటి పరిస్థితిలోనూ సంతులనం నేర్చుకో. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: చింతలో మునిగినవాడు సృష్టిలోని ప్రతి సంఘటన భగవంతుడి ప్రణాళిక ప్రకారం జరుగుతుందని మర్చిపోతాడు. చింత అనేది నీ భవిష్యత్తుపై నీకు నమ్మకం లేకపోవడాన్ని, భగవంతుడి ప్రణాళికపై సందేహాన్ని సూచిస్తుంది. కాని నిజమైన భక్తుడు జరుగుతున్నది ఉత్తమమైనదని తెలుసుకుంటాడు. ఒక చిన్న కథ చెప్పనా? రాము, లక్ష్మి అనే దంపతులు ఉండేవారు. రాము ఎప్పుడూ లక్ష్మి గురించి ఆలోచిస్తూ, నా కష్టం వల్ల నీ ముఖంలో చిరునవ్వు ఉంది, నీవు నాతో ఉన్నంతకాలం అంతా బాగుంటుంది అనేవాడు. ఒకరోజు రాముకి ఒక్కసారిగా తీవ్రమైన జ్వరం వచ్చింది. లక్ష్మి అతన్ని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లడానికి ప్రయత్నించింది, కాని పరిస్థితి తీవ్రమై
రాము మరణించాడు. లక్ష్మీ గుండెలు పగలేలా ఏడ్చింది. కాని ఆమె అర్థం చేసుకుంది, రాము ఆమె కోసం చేసిన ప్రేమ, త్యాగం సమయం గడిచినా ఆమెతో ఉంటాయని. ఆమె తన పిల్లలకు రాము యొక్క ప్రేమ, కష్టం, సమర్పణ జీవితాంతం తమతో ఉంటాయని నేర్పింది. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. నీ ప్రియమైనవాళ్ల ప్రేమ, త్యాగాన్ని సమయమున్నప్పుడే గుర్తించు. రాము తన జీవితాన్ని లక్ష్మీ, పిల్లల కోసం అర్పించాడు. కాని లక్ష్మీకి అతని ప్రేమ, త్యాగం యొక్క విలువ అతను లేనప్పుడే అర్థమైంది. ఈ రోజుల్లో బిజీ జీవితంలో మనం మన కుటుంబం, సన్నిహితుల ప్రేమను మర్చిపోతాం. వాళ్లు మనకోసం చేసే త్యాగాన్ని సమయమున్నప్పుడే గుర్తించాలి. చింత వచ్చినప్పుడు, నేను భగవంతుడి ప్రణాళికను అర్థం చేసుకుంటున్నానా అని అడుగు. జవాబు లేదు. అయితే చింత ఎందుకు? శ్రీకృష్ణుడు ఇదే చెప్పాడు. నమ్మకముంచు, సమర్పించు, ముందుకు సాగు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: సమస్యల నుంచి పారిపోయేవాడు ఎప్పటికీ పరిష్కారానికి చేరుకోలేడు. జీవితంలో వచ్చే ప్రతి కష్టం ఒక ఉద్దేశ్యంతో వస్తుంది. సహనంతో దాన్ని ఎదుర్కొనేవాడే నిజమైన విజయం సాధిస్తాడు. దీన్ని ఒక కథతో అర్థం చేసుకుందాం. ఒక రాకుమారుడు దట్టమైన అడవిలో తప్పిపోయాడు. దారి కష్టంగా ఉంది. అడవి జంతువుల స్వరాలు వినిపిస్తున్నాయి, చుట్టూ చీకటి. అతను భయపడ్డాడు. ఇక్కడినుంచి పారిపోతే బతుకుతాను అనుకున్నాడు. కాని పారిపోయే దారిలేదు. అప్పుడు అతనికి ఒక సాధువు కనిపించాడు. సాధువు ఇలా అన్నాడు: భయంతో ఇటు అటు పరిగెత్తితే నీవు ఎక్కడా చేరవు. సహనంతో, శాంతంగా సరైన దారిని వెతుకు, అప్పుడు సురక్షితంగా బయటపడతావు. రాకుమారుడు సాధువు మాట విని, శాంతంగా ఆలోచించి, దారి వెతికాడు. కొద్దిసేపట్లో సురక్షిత మార్గం దొరికింది. ఇదే జీవిత సత్యం. సమస్య వచ్చినప్పుడు భయపడి పారిపోవాలని అనిపిస్తుంది. కాని పారిపోవడం పరిష్కారం కాదు. శాంతమైన మనసుతో సరైన దారిని వెతికితే పరిష్కారం దొరుకుతుంది. మహాభారతంలో అర్జునుడు కూడా యుద్ధభూమిలో సమస్యను ఎదుర్కొన్నాడు. నేను ఈ యుద్ధం చేయలేను, వదిలేసి వెళ్ళిపోతాను అన్నాడు. కాని శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: నీవు పారిపోతే సమస్య అలాగే ఉంటుంది. సహనంతో పరిష్కారం వైపు దృష్టిపెట్టు, అప్పుడు నీవు ధర్మాన్ని కాపాడగలవు. అర్జునుడు ఈ విషయాన్ని అర్థం చేసుకుని యుద్ధం నుంచి పారిపోకుండా పరిష్కారం వెతికాడు. ఫలితంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించి విజయం సాధించాడు. మరో ఉదాహరణ చూద్దాం. ఒక విద్యార్థి పరీక్షకు సిద్ధమవుతున్నాడు. కాని ప్రశ్నలు చాలా కష్టంగా అనిపించాయి. పరీక్ష రాయడం కన్నా ఏదో సాకు చెప్పి వెళ్ళిపోవడం మంచిది అనుకున్నాడు. కాని అలా చేస్తే మళ్లీ అదే సమస్య ఎదురవుతుంది. అతను ఆలోచించాడు, సమస్య నుంచి పారిపోవడం కన్నా దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయడం మంచిది. అతను సహనంతో కష్టమైన ప్రశ్నలను పరిష్కరించే ప్రయత్నం చేశాడు. చివరికి పరీక్షలో బాగా రాణించాడు. ఇదే జీవిత నియమం. సమస్య నుంచి పారిపోయేవాడు కష్టాలను పెంచుకుంటాడు. సహనంతో పరిష్కారం వెతికేవాడు ముందుకు సాగుతాడు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: సంతోషం, కృతజ్ఞతను స్వీకరించేవాడు ఎప్పుడూ ఆనందంలో ఉంటాడు. అసంతృప్తి, చింతల మధ్య గాజమైన సంబంధముంది. నీ దగ్గర లేని వాటిపైనే దృష్టి పెడితే నీవు ఎప్పుడూ దుఃఖంలో ఉంటావు. కాని భగవంతుడు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని చూసి కృతజ్ఞత చెప్పినప్పుడు నీ మనసు తేలికవుతుంది, చింత స్వయంగా తొలగిపోతుంది. దీన్ని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఇద్దరూ వ్యక్తులున్నారనుకో. మొదటివాడు ఎప్పుడు ఫిర్యాదు చేస్తాడు: నా దగ్గర మంచి ఇల్లు లేదు, నేను ధనవంతుడిని కాదు, నాకు ఇంకా సౌకర్యాలు కావాలి. అతని చింతలు ఎప్పటికీ తీరవు, ఎందుకంటే అతను లేనివాటిపైనే దృష్టి పెడతాడు. రెండో వ్యక్తి ఇలా ఆలోచిస్తాడు: నాకు ఇల్లు ఉంది, తినడానికి ఆహారముంది, నేను ఆరోగ్యంగా ఉన్నాను. భగవంతుడు నాకు ఇన్ని ఇచ్చాడు, నేను కృతజ్ఞుడిని. ఈ ఆలోచనతో అతని మనసులో శాంతి, సంతోషం నిండుతాయి. ఇదే జీవిత నియమం. నీ దగ్గర లేనివాటిని చూస్తూ ఉంటే చింత నిన్ను చుట్టుముడుతుంది. కాని కృతజ్ఞతను అలవాటు చేసుకుంటే చింత యొక్క ప్రభావం తగ్గపోతుంది. మహాభారతంలో ద్రౌపది ఉదాహరణ చూడు. వనవాసంలో ఉన్నప్పుడు ఆమె తన పరిస్థితి గురించి బాధపడకుండా శ్రీకృష్ణుడు ఇచ్చిన అక్షయపాత్రం కోసం కృతజ్ఞత వ్యక్తం చేసింది. ఆ పాత్ర వల్ల ఆమె కుటుంబం ఆకలితో ఉండలేదు. నాకు రాజభవనం ఎందుకు లేదు అని ఆమె ఎప్పుడూ ఆలోచించలేదు. బదులుగా
నాకు ఆహారం దొరుకుతోంది, ఇది భగవంతుడి కృప అనుకుంది. ఈ ఆలోచన ఆమెకు సహనం, శక్తిని ఇచ్చింది. మరో ఉదాహరణ చూద్దాం. ఒక రైతు ఎప్పుడు ఫిర్యాదు చేసేవాడు. నా పంట బాగా పండటం లేదు, నాకు డబ్బులేదు. ఒకరోజు ఒక సాధువు అతనితో ఇలా అన్నాడు: నీ దృష్టి నీకు లేనివాటిపైనే ఉంది. కాని నీ దగ్గర ఉన్నవి ఇతరులకు కలలాంటివి కావచ్చు. రైతు ఆలోచించాడు. తనకు అందమైన కుటుంబం, శ్రమించే చేతులు, జీవించడానికి సరిపడా సంపద ఉన్నాయని. కృతజ్ఞతను అలవాటు చేసుకున్నప్పుడు అతని మనసు తేలికేంది, చింతలు తగ్గాయి. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: నీ సాధనలపై కాక నీ కోరికలపై దృష్టి పెడితే నీవు ఎప్పటికీ సంతృప్తి పొందలేవు. కాని నీ దగ్గర ఉన్నవాటికోసం భగవంతుడికి కృతజ్ఞత చెప్పినప్పుడు చింత స్వయంగా తొలగిపోతుంది. చింత వచ్చినప్పుడు ఒక క్షణమాగే, నాకు జీవితంలో ఎన్ని ఆశీర్వాదాలు దొరికాయి, వాటికి నేను కృతజ్ఞుడిని అని ఆలోచించు. ఈ భావన వచ్చిన వెంటనే చింత తొలగిపోతుంది, నీ మనసు శాంతి వైపు సాగుతుంది. నీవు నిన్ను బలహీనంగా భావిస్తే చిన్న విషయాలు కూడా భారంగా అనిపిస్తాయి. కాని నిన్ను బలవంతంగా భావించడం మొదలెడితే పెద్ద సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. నీ చేతిలో లేని విషయాల గురించి బాధపడటం కన్నా నీవు మార్చగల వాటిపై దృష్టిపెట్టు. ఈ ఆలోచనతో నీ జీవితం మరింత సంతులితం, శాంతిమయం అవుతుంది. కొన్నిసార్లు కష్టాలు అతిగా అనిపిస్తాయి, ఎందుకంటే మనం వాటికి అతిగా ప్రాధాన్యత ఇస్తాం. వాటిని సరళంగా తీసుకోవడం నేర్చుకుంటే జీవితం సులభమవుతుంది. ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశాన్ని తెస్తుంది. కాని గతరోజు గందరగోళంలో చిక్కుకుని ఉంటే ఈ రోజు అందాన్ని ఆస్వాదించలేవు. ప్రతి విషయాన్ని గుండెల్లో పెట్టుకుంటే బాధకూడా లోతుగా అనిపిస్తుంది. నీ భావోద్వేగాలపై నియంత్రణ నేర్చుకో, ఎందుకంటే ఇది నీ జీవితం, దాన్ని సరళంగా జీవించు. నీకు బాధ కలిగించే విషయాలు నిజంగా అంత ముఖ్యమైనవి కావు. ఇది నిజంగా అవసరమా అని అడిగితే చాలా చింతలు అంతమవుతాయి. ఇతరులను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తూ నిన్ను నీవు మర్చిపోతే ఒకరోజు నీతో నీవే అసంతృప్తిగా ఉంటావు. ముందుగా నీ మనసు విను. కొన్ని సమస్యలు కాలంతో స్వయంగా పరిష్కారమవుతాయి. కాని మనం వాటిని పదేపదే ఆలోచిస్తూ పెద్దగా చేస్తాం. సహనం ఒక గొప్ప పరిష్కారం. ప్రతి మనిషి తన విధంగా సంఘర్షిస్తాడు. కాని సమస్యలను అవకాశంగా చూసేవాళ్లే జీవితంలో ముందుకు సాగుతారు. నీ శక్తిని సమస్యను పెంచడానికి కాక పరిష్కారం వెతకడానికి వాడు. అదే నిన్ను శాంతికి నడిపిస్తుంది. నీ భయాన్ని అతిగా పెంచితే అది నిజమవుతుంది. ఒక అడుగు ముందుకు వేస్తే భయం స్వయంగా తగ్గపోతుంది. గత బాధలను వదిలేయడం నేర్చుకోకపోతే అవి నిన్ను ఎప్పుడూ ముందుకు సాగనివ్వవు. జరిగినది స్వీకరించు, కొత్త ప్రారంభం చేయి. నీ తప్పులనుంచి నేర్చుకో, వాటిని బరువుగా మార్చకు. ఎవరూ పర్ఫెక్ట్ కాదు, కాని నేర్చుకునేవాడు ముందుకు సాగుతాడు. అనిశ్చితిని స్వీకరించడం కూడా ముఖ్యం. ఇతరుల అంచనాల కింద నిన్ను నీవు ఒత్తిడికి గురిచేయకు. నీ షరతులమీద జీవించినప్పుడే నీకు నిజమైన సంతోషం దొరుకుతుంది. ప్రతి సమస్యలో ఒక పాఠ్యం దాగ ఉంటుంది. సమస్యను మాత్రమే చూస్తే దున్హకం, పాఠాన్ని చూస్తే శక్తి. నీ ఆలోచనలను నియంత్రించడం నేర్చుకో, లేకపోతే అవి నిన్ను నియంత్రిస్తాయి. ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారని ఆలోచిస్తే నీవు బహిరంగంగా జీవించలేవు. అందరూ తమ సొంత జీవితాల్లో బిజీగా ఉంటారు, నీ గురించి నీవు ఊహించినంత ఆలోచించరు. కొన్నిసార్లు జీవితం ఒకే చోట ఆగపోయినట్టు అనిపిస్తుంది, దారి కనిపించదు. కాని ఒక అడుగు వెనక్కి వేసి చూస్తే ముందుకు సాగే అనేక దారులు కనిపిస్తాయి. సమస్యలను ఆలోచిస్తూ పెద్దగా చేయకు, వాటిని కొత్త దృక్పథంతో చూడు. ఎప్పుడూ బాధపడటం వల్ల పరిస్థితులు మారవు, నీ మానసిక శాంతి మాత్రం నశిస్తుంది. మార్చగలిగిన వాటిపై శ్రమించు, మార్చలేని వాటిని స్వీకరించు. శాంతి అక్కడనుంచి మొదలవుతుంది, నీవు స్వీకరించడం నేర్చుకున్నప్పుడు. చాలాసార్లు భవిష్యత్తు గురించి అతిగా ఆలోచిస్తాం. కాని సత్యం ఏమిటంటే భవిష్యత్తు నీ ఈ రోజుమీద ఆధారపడి ఉంటుంది. నీవు ఈ రోజుని సరిగ్గా జీవిస్తే భవిష్యత్తు స్వయంగా మంచిగా మారుతుంది. ఏదైనా నిన్ను బాధిస్తుంటే ఇది నిజంగా అంత ముఖ్యమా? కొన్ని నెలలు లేదా సంవత్సరాల తర్వాత కూడా ఇది ఇంత పెద్దగా ఉంటుందా అని అడుగు. జవాబు లేదు. అయితే ఇప్పుడే దాన్ని వదిలెయ్యి, ఎందుకంటే అది నీ మానసిక శాంతిని మాత్రమే దెబ్బతీస్తుంది.
ప్రతి సమస్యతో పాటు దాని పరిష్కారం కూడా వస్తుంది. కేవలం దాన్ని చూసే విధానాన్ని మార్చాలి. సమస్యపై కాక పరిష్కారంపై దృష్టి పెడితే చింతించాల్సిన అవసరమే ఉండదు. పరిస్థితులు ఎప్పుడూ మన ఇష్టం ప్రకారం ఉండవు, కాని వాటికి మనం స్పందించే విధానాన్ని మనం ఎంచుకోవచ్చు. ఏ పరిస్థితిలోనైనా శాంతంగా ఉండగలిగితే ఏ సమస్య నిన్ను ఎక్కువసేపు బాధించలేదు. ఇతరుల సంతోషంలో పాల్గొనడం మంచిది, కాని వాళ్ల విజయాలతో నిన్ను నీవు తక్కువగా చూడడం ఎప్పటికీ సరైంది కాదు. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు. నీ ప్రయాణాన్ని అర్థం చేసుకుంటే తులనాత్మక ఆలోచనలు అవసరమే ఉండవు. చిన్న చిన్న విషయాలపై బాధపడుతూ ఉంటే నిజమైన సంతోషం ఎప్పటికీ దొరకదు. ఎవరికైనా సమస్యలు లేని జీవితముండదు, కాని కొందరు వాటిని తమ విధిగా భావించి బాధపడతారు, మరికొందరు వాటిని సవాళ్లుగా తీసుకుని ముందుకు సాగుతారు. నీ గత తప్పుల్లో చిక్కుకుని ఉంటే నీ భవిష్యత్తు ఎప్పటికీ ఉజ్వలంగా మారదు. గతాన్ని మార్చలేవు, కాని దాన్ని నీ శక్తిగా మార్చుకోవచ్చు. ఇతరుల దృష్టిలో నిన్ను నీవు చూడడం మానేయి. నీ అసలు స్వరూపం నీవు నీ గురించి ఆలోచించే విధానంలో ఉంటుంది. ప్రతిరోజూ ఒక కొత్త అవకాశాన్ని తెస్తుంది, కాని గతరోజు బాధల్లో చిక్కుకుని ఉంటే ఈరోజు అవకాశాన్ని కోల్పోతావు. జరిగినది వదిలేసి ఈ రోజుని పూర్తిగా జీవించు. కొన్నిసార్లు అందరూ నీకు వ్యతిరేకంగా ఉన్నారని అనిపిస్తుంది, కాని సత్యమేమిటంటే నీ సొంత ఆలోచనలే నిన్ను ఎక్కువగా బాధిస్తాయి. నీ ఆలోచనలను మార్చుకుంటే ప్రపంచం మారినట్టు కనిపిస్తుంది. నీ చేతిలో లేని విషయాల గురించి బాధపడటమంటే పడవలో ఓడలు లేకుండా తీరానికి చేరాలని ప్రయత్నించడం లాంటిది. నీ నియంత్రణలో లేని వాటిని స్వీకరించి ముందుకు సాగడమే బుద్ధిమంతం. నీ జీవితంలో ప్రతి క్షణం విలువైనది. వృథా చింతలకు నీ శక్తిని వెచ్చిస్తే చివరికి పశ్చాత్తాపమే మిగులుతుంది. నీ శక్తిని సరైన చోటవాడు. నీ మనసు నీ అతిపెద్ద స్నేహితుడు కావచ్చు, అతిపెద్ద శత్రువు కూడా కావచ్చు. దాన్ని నీవు నియంత్రిస్తే ఏ సమస్య నిన్ను కదిలించలేదు. కాని అది నిన్ను నియంత్రిస్తే నీవు నిన్ను నీవే అర్థం చేసుకోలేకపోతావు. ఏదీ శాశ్వతం కాదు, దున్హకం కాదు, సుఖం కాదు. ఈ రోజు కష్టంగా ఉంటే రేపు మంచి రోజు కూడా వస్తుంది. సహనంగా సరైన దారిలో నడుచు. చిన్న చిన్న విషయాలను గుండెల్లో పెట్టుకుంటే జీవితం భారంగా అనిపిస్తుంది, కాని వాటిని వదిలేయడం నేర్చుకుంటే జీవితం తేలికగా, అందంగా కనిపిస్తుంది. అసలు తేడా విషయాల్లో కాదు, నీ ఆలోచనల్లో ఉంటుంది. తప్పైతే ఏమవుతుంది అని ఆలోచిస్తూ ఆగపోకు. నీవు ప్రయత్నించకపోతే ఇప్పటికే ఓడిపోయినట్టే. తప్పులనుంచి భయపడకు, వాటినుంచి నేర్చుకో. నీ చేతిలో లేని విషయాల గురించి బాధపడటం వృథా. నీ ప్రయత్నంతో మార్చగలిగిన వాటిపై శక్తిని వెచ్చించు. గత బాధలను ఈరోజు కూడా మోస్తే రేపటి రోజు కూడా భారంగా మారుతుంది. జరిగినది స్వీకరించు, రానున్నదాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానించు. మనలో చాలామంది సమస్యల వల్ల కాదు, మన ఊహల వల్ల బాధపడతాం. విషయాలను అసలు కంటే ఎక్కువ చెడుగా ఊహించుకుని మనల్ని మనం బాధపెట్టుకుంటాం. మనసుని నియంత్రణలో ఉంచు, లేకపోతే అది నీకు పెద్ద సమస్యగా మారుతుంది. ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారని బాధపడితే నీవు నీ జీవితాన్ని బహిరంగంగా జీవించలేవు. నీ సంతోషంపై దృష్టిపెట్టు. బయటి ప్రపంచం కంటే నీ సొంత ఆలోచనలే నిన్ను ఎక్కువ బాధిస్తాయి. ఏదైనా నిన్ను ఎక్కువ కాలం బాధిస్తుంటే ఇది నిజంగా అంత ముఖ్యమా? కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇది ముఖ్యంగా ఉంటుందా అని అడుగు. జవాబు లేదు. అయితే దాన్ని ఇప్పుడే వదిలేయి. ఎప్పుడూ బిజీగా ఉండటం వల్ల సమస్యల నుంచి విముక్తి రాదు. సరైన దిశలో ఆలోచించి బుద్ధిపూర్వకంగా పనిచేయడం ద్వారా పరిష్కారం దొరుకుతుంది. అతిగా ఆలోచించడం వల్ల సమస్య పెద్దగా కనిపిస్తుంది. ఒక అడుగు వెనక్కి వేసి చూస్తే అది అంత కష్టం కాదని తెలుస్తుంది. నీ దృక్పథాన్ని మార్చు, సమస్య స్వయంగా పరిష్కారమవుతుంది. ప్రతి కష్టం వెనుక ఒక పాయం దాగ ఉంటుంది. సమస్యను మాత్రమే చూస్తే బాధ, పాఛాన్ని చూస్తే శక్తి. నీ భయం నీ అసలు శక్తిని దాచిపెడుతుంది. భయాన్ని అధిగమిస్తే నీ నిజమైన సామర్థ్యం తెలుస్తుంది. ఏదైనా చేయాలనుకున్నప్పుడు భయంతో కాదు, భయమున్నా కూడా చెయ్యి. ఇతరుల అంచనాల ప్రకారం జీవిస్తే నీ సంతోషం కనుమరుగవుతుంది. నీ జీవిత నిర్ణయాలను నీవే తీసుకో, ఎందుకంటే దాన్ని జీవించేది నీవే. ప్రతి మనిషి జీవితంలో కష్టకాలం వస్తుంది. కొందరు ఓడిపోతారు,
కొందరు దాన్ని దాటే దారిని వెతుకుతారు. నీవు ఏ దారిని ఎంచుకుంటావు, అది నీ చేతిలో ఉంది. నీ చేతిలో లేని విషయాల గురించి చింతించడం వృథా. మార్చగలిగిన వాటిపై ప్రయత్నించు, మార్చలేని వాటిని స్వీకరించు. ఎవరైనా నిన్ను కిందకు లాగాలని చూస్తే, నీవు నిన్ను బలవంతంగా చేసుకుంటే, ఎవరు నిన్ను బలహీనంగా చేయలేరు. నీ శక్తిని గుర్తించు, ప్రతి పరిస్థితిని ఎదుర్కో. ప్రతిరోజూ నీకు జీవితాన్ని కొత్తగా చూసే అవకాశమిస్తుంది. గత రోజు బాధల్లో చిక్కుకుని ఉంటే, ఈ రోజు అందాన్ని ఆస్వాదించలేవు. కొన్నిసార్లు మన సొంత సంఘర్షమే మనకు ఎక్కువ నేర్పుతుంది. నీ తప్పులను స్వీకరించి, వాటినుంచి నేర్చుకుంటే, ముందుకు సాగగలవు. జీవితాన్ని సరళంగా తీసుకో. చిన్న చిన్న విషయాలను గుండెల్లో పెట్టుకుంటే, సంతోషంగా ఉండడం కష్టం. చిన్న చిన్న విషయాల్లో సంతోషాన్ని వెతుకు, జీవితాన్ని సరళం చేయి. నీ చేతిలో లేని విషయాల గురించి బాధపడకు, అది ఆకాశంలో మేఘాలను ఆపడానికి ప్రయత్నించడం లాంటిది. నీవు ఎక్కువ ఆలోచిస్తే, అది నీ మనసుపై ఆధిపత్యం చెలాయిస్తుంది. ఒక గ్లాసు నీళ్లను కొన్ని నిమిషాలు పట్టుకుంటే ఏమీ కాదు, కాని గంటల తరబడి పట్టుకుంటే చేయి నొప్పి మొదలవుతుంది. సమస్యలు కూడా అలాంటివే, ఎక్కువసేపు పట్టుకుంటే బాధ ఎక్కువవుతుంది. నీవే నీ బాధలకు కారణం కావచ్చు, ఎందుకంటే నీకు బాధ కలిగించే వాటిని నీవు పట్టుకుని ఉంటావు. నీ శాంతిని దొంగిలించే వాటిని వదిలేయి, జీవితం తేలికగా అనిపిస్తుంది. ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారనే భయముంటే, నీవు జీవితాన్ని బహిరంగంగా జీవించలేవు. అందరూ తమ జీవితాల్లో బిజీగా ఉంటారు, నీ గురించి నీవు ఊహించినంత ఆలోచించరు. సమస్యలు జీవితంలో భాగమే, కాని వాటిని ఎలా ఎదుర్కోవాలనేది నీ చేతిలో ఉంది. ఏడుస్తూ భరించవచ్చు, నవ్వుతూ కూడా భరించవచ్చు. నవ్వుతూ స్వీకరించేవాడే జీవితాన్ని నిజంగా అర్థం చేసుకుంటాడు. నీ భయాన్ని అతిగా పెంచితే, అది నిజమవుతుంది, అంతా తప్పవుతుంది అని ఆలోచిస్తే, నీ ఆలోచనలే నీ దారిలో అడ్డుపడతాయి. భయం నుంచి బయటపడి, పూర్తి శక్తితో ముందుకు సాగు. ఇతరులతో తులనాత్మకంగా చూడటం మానేయి. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు, నీ ప్రయాణంపై దృష్టిపెట్టు. నీవు మార్చగలిగిన వాటిని మార్చడానికి ప్రయత్నించు, మార్చలేని వాటి గురించి చింతించకు. బుద్ధిమంతంగా నీ ప్రయత్నాలను సరైన దిశలో వాడు. ప్రతి ఉదయం నీకు గత బాధలను వదిలేసి ముందుకు సాగే అవకాశమిస్తుంది. గతరోజు ఆలోచనల్లో చిక్కుకుని ఉంటే, కొత్త ప్రారంభం ఎప్పటికీ చేయలేవు. మోసంలా జీవిత పరిస్థితులు కూడా మారతాయి. ఈ రోజు బాధామయమైతే, రేపు మంచి రోజు కూడా వస్తుంది. సహనంగా సరైన దారిలో నడుచు. నీ ఆలోచనలే నీ జీవితాన్ని రూపొందిస్తాయి. నీచమైన ఆలోచనలతో అంతా చెడుగా కనిపిస్తుంది. సానుకూల ఆలోచనలతో ఎంత కష్టమైనా ఆశ కనిపిస్తుంది. నీకు జీవితంలో శాంతి కావాలంటే, నీ జీవితాన్ని నీ షరతులమీద జీవించు. కొన్ని విషయాలను సమయానికి వదిలేయాలి. వాటిని పట్టుకుని ఉంటే, అవి నీకు బాధను ఇస్తాయి. కాని వదిలేస్తే, అవి నిన్ను ముందుకు నడిపిస్తాయి. దూరమైన విషయాల గురించి చింతిస్తూ, ఇప్పటి క్షణాన్ని కోల్పోకు. ఒక చిన్న కథ చెప్పనా? ఒక గ్రామంలో మాధవం అనే వృద్ధుడు ఉండేవాడు. అతని జీవితం సరళంగా ఉండేది, కాని ఎప్పుడూ చింతలో మునిగ ఉండేవాడు. ఒక్కోసారి వాతావరణం గురించి, మరోసారి పంట గురించి, కొన్నిసార్లు పిల్లల గురించి, లేదా రేపు ఏమవుతుందో అని బాధపడేవాడు. ఈ చింతల వల్ల అతను రాత్రిళ్ళూ నిద్రపోయేవాడు కాదు. ఒకరోజు గ్రామంలో ఒక సాధువు వచ్చాడు. అతని మాటలు జనాల జీవితాలను మార్చేవి. మాధవం తన చింతలకు పరిష్కారం అడగాలని నిర్ణయించాడు. సాధువుని కలిసి, మహాత్మా, నేను ఎప్పుడూ చింతలో ఉంటాను, ఏ పనిలోనూ మనసు నిలవదు. దయచేసి ఒక ఉపాయం చెప్పండి అన్నాడు. సాధువు నవ్వి, మాధవం, నీకు ఒక పని ఇస్తాను. రేపు ఉదయం సూర్యోదయానికి ముందు నది ఒడ్డుకి వెళ్ళి, ఒక పెద్ద రాయిని తీసుకుని, రోజంతా నీ తలపై పెట్టుకో. సాయంత్రం నన్ను కలువు అన్నాడు. మాధవంకి ఈ మాట వింతగా అనిపించింది, కాని సాధువు మాట విన్నాడు. మరుసటి రోజు ఉదయం నది ఒడ్డుకి వెళ్ళి, ఒక భారీ రాయిని తీసుకుని తలపై పెట్టుకున్నాడు. కొన్ని నిమిషాల్లోనే తలనొప్పి, భుజాలు వంగడం, నడుము నొప్పి మొదలయ్యాయి. రోజంతా అతను బాధతో ఉన్నాడు, కాని సాధువుతో చేసిన వాగ్దానం కోసం రాయిని కింద పెట్టలేదు. సాయంత్రం ఎలాగో సాధువు దగ్గరకు చేరాడు. చెమటలతో తడిసిన మాధవం అలసిపోయి, మహాత్మా, ఈ రాయి చాలా బరువు.
రోజంతా దీన్ని మోస్తే చాలా కష్టమైంది అన్నాడు. సాధువు నవ్వి, మాధవం, ఇదే నీ చింత. నీవు జీవితాంతం చింత అనే రాయిని తలపై మోస్తూ ఉంటావు. అది నీ చేతిలో కూడా లేదు. రేపు ఏమవుతుందని ఆలోచిస్తూ ఈరోజు సుఖాన్ని కోల్పోతావు. రాయిని తలనుంచి దించినప్పుడు నీకు తేలిక అనిపించింది కదా అన్నాడు. మాధవం తల ఊపాడు. అవును మహాత్మా, ఇప్పుడు నేను చాలా తేలికగా ఉన్నాను. సాధువు ఇలా అన్నాడు. చింత కూడా అలాంటి బరువే. నీవు దాన్ని వదిలేసినప్పుడు నీ మనస్సు శాంతమవుతుంది. ఆ రోజునుంచి మాధవం చింతించడం మానేశాడు. ప్రతిరోజునీ బహిరంగంగా జీవించడం మొదలెట్టాడు. ప్రతి పరిస్థితిని స్వీకరించాడు. అతని జీవితం మునుపటికంటే చాలా సంతోషకరంగా మారింది. ఈ కథ మనకు నేర్పేది ఏమిటంటే, చింతవల్ల సమస్య పరిష్కారమవదు, మనసు మరింత బరువెక్కుతుంది. నీ చేతిలో లేని విషయం గురించి ఆలోచించడం కన్నా ఈ రోజుని మెరుగ్గా చేయడం ముఖ్యం. చింత అనేది ఒక రాయిలాంటిది, దాన్ని వదిలేయడం నీ చేతిలో ఉంది. ఇంకో చిన్న కథ చెప్పనా? హిమాలయాలలో ఒక చిన్న ఆశ్రమంలో వశిష్ఠ మహర్షి తన శిష్యులకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, జీవిత సత్యాలను బోధిస్తుండేవారు. ఆశ్రమం పక్కనే ఒక పరిశుద్ధమైన నది ప్రవహిస్తుంది. దాని చల్లని జలం మనస్కి శాంతిని ఇస్తుంది. అక్కడి వాతావరణం అంత పవిత్రంగా, శాంతమేంగా ఉండేది. దూరదూరాలనుంచి జనాలు తమ మనసు గందరగోళాన్ని తీర్చుకోడానికి వచ్చేవారు. ఒకరోజు ఒక యువకుడు ఆశ్రమానికి వచ్చాడు. అతని ముఖంలో అశాంతి, చింత లోతుగా కనిపిస్తున్నాయి. అతను వశిష్ఠ మహర్షి పాదాలకు నమస్కరించి, గురుదేవా, నా మనసు ఎప్పుడూ అల్లకల్లోలంగా ఉంటుంది. ఏ విషయంలోనూ నాకు శాంతి దొరకడం లేదు. ఈ ప్రపంచంలోని ఏ సౌకర్యమూ నాకు సంతృప్తిని ఇవ్వడం లేదు. దయచేసి నాకు శాంతి ఎలా పొందాలో చెప్పండి అన్నాడు. వశిష్ఠ మహర్షి నవ్వి అతన్ని చూసి, బిడ్డా, రేపు ఉదయం సూర్యోదయానికి ముందు నది ఒడ్డుకిరా అన్నారు. యువకుడి ఆసక్తి పెరిగింది. కాని గురువు మాట ప్రకారం విన్నాడు. మరుసటి రోజు ఉదయం సూర్యుడి మొదటి కిరణాలు హిమాలయ శిఖరాలను బంగారు రంగులో ముంచెత్తినప్పుడు యువకుడు నది ఒడ్డుకి చేరాడు. అక్కడ వశిష్ఠ మహర్షి ఇప్పటికే వేచి ఉన్నారు. ఆయన ఇలా అన్నారు. ఈ నీటిని చూడు, ఎంత పరిశుద్ధంగా, శాంతంగా ఉంది. ఒకవేళ ఈ నీటిలో రాయి విసిరితే ఏమవుతుంది? యువకుడు, నీటిలో అలలు లేస్తాయి, అది అల్లకల్లోలమవుతుంది అన్నాడు. మహర్షి, కాసేపు ఆగు అన్నారు. కొద్దిసేపటి తర్వాత నీరు మళ్లీ శాంతమైంది. మహర్షి అడిగారు, ఇప్పుడు నీరు ఎలా ఉంది? యువకుడు, మళ్లీ శాంతంగా, పరిశుద్ధంగా ఉంది అన్నాడు. మహర్షి నవ్వి, బిడ్డా, ఇదే నీ ప్రశ్నకు సమాధానం. జీవితంలో దున్హకం, సమస్యలు, చింతలు అనేవి నీటిలో విసిరిన రాయిలాంటివి. అవి మనసు అనే నీటిలో అలజడి కలిగస్తాయి. కాని నీవు సహనంగా, ఓపికగా ఉంటే కాలంతోపాటు అంతా శాంతమవుతుంది. ఈ నీరు స్వయంగా శాంతమైనట్టు నీ మనసు కూడా శాంతమవుతుంది, నీవు దాన్ని సహజంగా శాంతించనిస్తే. యువకుడు శ్రద్ధగా విన్నాడు. మహర్షి ఇలా అన్నారు. శాంతి బయట కాదు, నీ లోపల ఉంది. నీ లోపల లేచే అలలను కేవలం చూడు, వాటిని ఆపడానికి లేదా తొలగించడానికి ప్రయత్నించకు. అవి స్వయంగా అదృశ్యమవుతాయి. నీ మనసుని సాక్షిభావంతో చూడు, దాన్ని పట్టుకోవడానికి లేదా తీసేయడానికి చేష్టించకు. యువకుడికి మొదటిసారి అనిపించింది, తన అశాంతి అంతా వృథా అని. శాంతికోసం ప్రపంచమంతా తిరిగాడు, కాని శాంతి తనలోనే ఉంది. ఆ రోజునుంచి అతను ఆశ్రమంలో ఉండి ధ్యానం, ఆత్మచింతనం చేయడం మొదలెట్టాడు. కొద్ది సమయంలోనే అతని మనసు గాయమైన శాంతితో నిండిపోయింది. ఇక అతను మునుపటిలా అశాంతిలో లేడు. చింతలేదు, వ్యాకులత లేదు, కేవలం పరిశుద్ధమైన శాంతి మాత్రమే. వశిష్ఠ మహర్షి మాటలు అతని మనసులో నాటుకుపోయాయి. శాంతి బయట కాదు, నీ లోపల ఉంది. సహనంగా ఉండు, ఎదురుచుడు, దాన్ని ప్రకటమయ్యేలా చేయి. స్నేహితులారా, ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో నీకు ఎంతో జ్ఞానాన్ని, ప్రేరణను ఇచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్లలో జై శ్రీ రాధాకృష్ణ అని తప్పక రాయండి. ఇలాంటి జ్ఞానవంతమైన, ప్రేరణాత్మక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెలైకాన్ని నొక్కండి. ఎప్పుడూ సంతోషంగా ఉండండి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. జై శ్రీ రాధాకృష్ణ.